హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు నేను ఈ వీడియోలో తెలగపిండితో కర్రీ చూపించబోతున్నాను. ఇది చాలా ఆరోగ్యకరమైన డిష్ అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. తెలగపిండి అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతుంది అన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోనైతే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి లేట్ చేయకుండా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. తెల్లగపిండి కందిపప్పు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము. కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి. పర్టికులర్ క్వాంటిటీ అయితే ఏం లేదు, మనకి ఉండే మెంబర్స్ని బట్టి కందిపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. తెల్లగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ మనం వాడతాము. తెల్లగపిండి అయితే చూసేదానికి ఇలాగే ఉంటుంది. తెల్లగపిండి అంటే గానుగ నూనె తీస్తారు కదండి, నువ్వుల్లో నుంచి నూనె సపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీనినే తెల్లగపిండి అంటారు. ఇది నల్ల నువ్వుల నుంచి తీసిన ఫైబర్ అయితే మనకి నల్లగా ఉంటుంది, తెల్ల నువ్వుల నుంచి అయితే మనకి తెల్లగా ఉంటుందండి. అంతే డిఫరెన్సు. ఇది చాలా చాలా హెల్తీ ఇంగ్రీడియంటు. ఎస్పెషలీ యూట్రస్ హెల్త్కి తెల్లగపిండి చాలా మంచిది. పత్యం కూర కింద బాలింతలకు కూడా ఈ రెసిపీని అయితే ఇస్తూ ఉంటారు. ఈ తెల్లగపిండి ప్రావిజన్స్లో దొరుకుతుంది, లేదు అంటే గానుగలో ఈజీగా దొరుకుతుందండి. ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక 10 నుంచి 15 తీసుకున్నాను. తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు ఒక 2. తెల్లగడ్డలు అయితే ఎక్కువే పడతాయండి ఈ కూరకి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కందిపప్పు బాగా వాష్ చేసేసుకోండి ఒక 2 టైమ్స్. తర్వాత మనం కందిపప్పు యాడ్ చేసేద్దాము. ఈ ప్యాన్లో వాటర్ కందిపప్పు మునిగేంత వరకే వేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయబాకండి. మనం క్లోజ్ చేసేద్దాము, మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఇది బాయిల్ అయ్యేదానికి వదిలేద్దాము. పక్కనే మనము ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లో మనము మినపప్పు యాడ్ చేస్తాము. తర్వాత ఆవాలు యాడ్ చేసుకుందాము. జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత ఇంగువ యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాము. తెల్లగడ్డలు కూడా దంచి యాడ్ చేసేస్తామండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. మనం తెల్లగడ్డలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం వేగాక తిరుగుమాత అనేది పక్కన పెట్టేసుకుందాము. ఇది బాయిల్ అయిందో లేదో మనం చూసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ ఈజీగా పడుతుంది. చాలా కాంబినేషన్స్తో ఈ తెలగపిండి కర్రీని చేసుకోవచ్చు. తెలగపిండి మునగాకు, తెలగపిండి పప్పు, తెలగపిండి బీరకాయ, ఇలా చాలా చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. కొంచెం బాయిల్ అవ్వాలండి, ఇంకొంచెం ఇలా చెక్ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీ కూడా మనకి. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసేసి మనము మిక్స్ చేసేసుకోవాలి బాగా. చూడండి, నీళ్ళు కూడా ఇలా ఎవాపరేట్ అయిపోతున్నాయి. మనకి కందిపప్పు ఉడికే లోపల నీళ్ళు కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకనే అండి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోబాకండి, ఇలా కరెక్ట్గా వేసుకోండి. నాకు కందిపప్పు అయితే ఉడికిపోయింది. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా ఇలా అయితే సరిపోతుందండి. కందిపప్పు అయితే బాయిల్ అయిపోయినట్టే, నీళ్ళు కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనము సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. తెల్లగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అయితే. మనం తిరుగుమాత పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేద్దాము. మనం కారం అయితే ఏం యాడ్ చేయడం లేదు కాబట్టి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం మీకు తగినట్టు వేసుకోండి. స్పైసీగా తినచ్చు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి కారము. చెప్పాను కదా, మనకు తెల్లగడ్డలు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన తెలగపిండి కందిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది.
ఈ కూర రుచి ఎంత బాగుంటుందో అంతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉమెన్ హెల్త్కి చాలా మంచిదండి. లాస్ట్లో నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. మనము ఈ కూరని అలాగే కూడా తినేయచ్చు, రైస్ కాంబినేషన్తో తినచ్చు, రసం కానీ సాంబార్ కాంబినేషన్తో ఈ తెలగపిండి కందిపప్పు కూర అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో డోంట్ మిస్ దిస్ తెలగపిండి కందిపప్పు కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.